ఢిల్లీలో సంచలనం రేపినటువంటి ఒక ఏకలవ్య శబదం ఏదైతే ఉందో లక్ష్మి గారు చేసినటువంటి ఒక శబదానికి సంబంధించి అదిగాక అప్పట్లో హోంశాఖ మంత్రిగా వనిత చేసిన అరాచకాలు అక్రమాల గురించి ఇప్పుడు నేడు ఛార్జ్లోకి వచ్చినటువంటి ఒక హోంశాఖ అనితకు సంబంధించి ఏం చేయబోతున్నారు? వనిత లెక్కలు అనిత సరిచేయబోతున్నారా? అక్రమాలన్నీ లిస్టు బయటికి తోడబోతున్నారా? అంటే ఏం జరుగుతుందనేది మనతో పాటు డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి కనుక్కుందాం. మేడం నమస్తే. నమస్తే. వనిత గారు అంతకుముందు గతంలో హోంశాఖ మంత్రి చేసినప్పుడు కనీసం అసలుకి రాష్ట్రంలో జరుగుతున్నట్టు అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, వీటి అన్నిటి గురించి ఏది పట్టించుకున్నవాడు కాదు. అయితే దీనికి సంబంధించి పలుమార్లు మొరపెట్టుకొని వినకపోయేసరికి ఏపీలో జరుగుతున్నటువంటి అరాచకాల అక్రమాల గురించి ముర్ము గారిని కలుస్తాను కావచ్చు, ప్రధానమంత్రి గారిని కలుస్తాను కావచ్చు, అన్ని సర్వ విధాలుగా ప్రయత్నం చేసి ఏ ప్రయత్నాలు ఫలించాక లక్ష్మి గారు తన బొటను వేలు నరుక్కొని ఆవిడ ఏకలవ్య శబ్దం చేసింది. సో ఇప్పుడు అనిత గారు ఆవిడని పిలుచుకొని పూర్తిగా వనిత లెక్కలు సరిచేయబోతున్నారు అనేటువంటి ఒక వార్తలు అయితే వస్తుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? నిజంగా వనిత లెక్కలు అనిత సరిచేయబోతుందా అంటే ఏమంటారు మీరు? తప్పకుండా చేస్తారండి. ఎందుకంటే మనకి వంగలపూడి అనిత గారి బయోగ్రఫీ చూసుకున్నారంటే చాలా చిత్రంగా ఉంటుంది. మనకి ఆవిడ చదువుకున్నారు, 3 MAలు చేశారు. ఆవిడ ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ఆవిడ MAd కూడా చేశారు. సో అటువంటి మనిషి, మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆవిడ రాజకీయాల్లోకి రావడం, ఆ రాజకీయాల్లో రావడంలో కూడా చాలా పెక్యులారిటీస్ ఉన్నాయి. ఒకసారి ఆవిడ అసెంబ్లీలో రోజా ఆవిడ చాలా బాధ పెట్టారు మానసికంగా. ఆవిడ అన్న మాటలకు ఆవిడ చాలా బాధపడి కళ్ళకి నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే రోజా ఒక మహిళ అయ్యుండి సాటి మహిళని వ్యక్తిగత ఆరోపణలు చేసింది. ఆవిడ భర్తను కొట్టి నేనేమి ఇక్కడికి రాలేదు అన్నట్టుగా. సో ఆ తర్వాత దాని మీద చర్యలు తీసుకున్నారు అనుకోండి, కానీ ఇవేమి ఆవిడ లెక్కలు మర్చిపోరు. మీరు ఇందాక అన్నారు కాబట్టి చెప్తున్నా. ఆవిడ తీర్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. అందులో నెంబర్ 1 లక్ష్మి గారిది. ఎందుకంటే వనిత బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కూడా వనిత ఆవిడేమి చదువుకున్నారు కానీ ఉద్యోగం చేయకుండా ఆవిడ తండ్రి ద్వారా ఆవిడ తెలుగుదేశానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అడిగితే అప్పుడు వాళ్ళ అక్కయ్య గారు జాబ్ చేస్తున్నారు, లెక్చరర్గా చేస్తున్నారు. కాబట్టి ఈవిడ ఖాళీగా ఉండడంతో ఈవిడ రాజకీయాల్లోకి ఈవిడ తీసుకొచ్చారు. అది యాక్సిడెంటల్గా జరిగింది ఆవిడకి. సో అలా జరిగినప్పుడు ఏమైందంటే ఆవిడ తర్వాత 2019లో ఆవిడ వైసీపీలోకి చేరడం, అక్కడ ఆవిడకి కాలం కలిసి వచ్చి ఆవిడేమో హోంమంత్రి అవ్వడం. హోంమంత్రిగా ఆవిడ ఏమీ చేసింది మనకైతే కనిపించట్లేదండి. ఎందుకంటే ఆవిడ గట్టిగా మాట్లాడే మనిషి కూడా కాదు. కనీసం మాట ఇది లేదు, ధాటి లేదు, వాగ్ధాటి లేదు ఆవిడకి, వర్క్లో కూడా ధాటి లేదు ఆవిడకి. ఎందుకంటే ఒక హోంమంత్రి అన్నప్పుడు ఆవిడ ఎటువంటి చర్యలు తీసుకోవాలండి? ఆవిడ మీద ఇప్పుడు చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆవిడ చాలా అవినీతి ఆరోపణలు మూటగట్టుకుని ఆవిడ ఇప్పుడు ఇంటికి వెళ్ళింది ఆవిడ. సో ఖచ్చితంగా ఆవిడ ఇప్పుడు ఏమేం చేశారో వాటి మీద అనిత గారు లెక్కలు తీస్తారు. లక్ష్మి గారి విషయానికి వస్తే ఆవిడ గంజాయి విషయంలో ఆవిడ చాలా పోరాడింది. చిన్న చిన్న పిల్లలు గంజాయికి బానిసం చేస్తున్నారు, తర్వాత చాక్లెట్స్ ఇస్తున్నారు వాళ్ళకి, గంజాయి చాక్లెట్స్, తర్వాత యువత నిర్వీర్యం చేస్తున్నారు. ఆవిడ ఎంతో పోరాడి ఆవిడ ఉన్న సొంత ఊర్లో, ఎందుకంటే వనితది ఆవిడది ఒకే ఊరండి. సో దాని మీద వాళ్ళు చర్య తీసుకోకుండా వాళ్ళు ఏమి చెయ్యకపోయేసరికి ఆవిడ బాధ కొద్దీ ఆవిడ ఢిల్లీ వెళ్ళారు. ముర్ము గారిని కలవాలని, అందరినీ కలవాలని ట్రై చేశారు, అమిత్ షా గారిని కలవాలని. అది ఏది కుదరకపోయేసరికి ఆవిడ ఆవేదనలో ఆవిడ బొట్నవేలు కోసుకుంటే ఏమంటే ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ నష్టపోయింది. అంటే ఒక వేలు నష్టపోయింది ఆవిడ. సరే వేలు కుట్లు వేశారా, తర్వాత ఏం జరిగింది మనకు తెలియదు. కానీ ఏది ఏమైనా ఆవిడ ఆవేదనకి ఇవాళ ఒక పరిష్కారం కావాలి. దానికి ఖచ్చితంగా అనిత గారు ఆ పరిష్కారం తీసుకొస్తారు. ఎందుకంటే ఆవిడ ఒక టీచర్గా పనిచేస్తూ ఆవిడకి రాజకీయాలంటే ఇష్టం కొద్దీ ఆవిడ వాళ్ళ తండ్రి గారి సహకారంతో ఆవిడ రాజకీయాల్లోకి వచ్చారు సొంతంగా. సో తనకి ఆవిడ ఇవాళ మాట్లాడిన మాటలు కూడా అదే. ఆవిడ ఫస్ట్ సంతకం చేశాక, ఒక హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్నాక ఆవిడ ఏం చెప్పారంటే, నేను గంజాయిని సాధ్యమైనంత మట్టుకి నేను నిర్మూలిస్తాను అని చెప్పారు ఆవిడ. అదేవిధంగా మీరు ఇక్కడ ఉంటే మనస్ఫూర్తిగా పని చేయండి, మీరు ఇక్కడ ఏమీ ఇదిగా ఉండద్దు, పోలీసులకు హెచ్చరిక కూడా ఇచ్చారు ఆవిడ. మీలో ఇంకా ఆ రక్తమే ప్రవహిస్తూ ఉంటే, వైసీపీ రక్తం, మీకు జగన్మోహన్ రెడ్డి రక్తమే ప్రవహిస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పేసింది ఆవిడ. అంటే అనితలో 2 విషయాలు మనం గమనించవచ్చండి. ఆవిడ ఒక హోమ్ మినిస్టర్గా ఆవిడ తప్పకుండా సూట్ అవుతారండి. ఒక మహిళా క్యాండిడేట్ అని మనం మాట్లాడటం లేదు. ఆవిడకి మంచి వాగ్దాటే కాదు, తను అనుకున్నది చేసే ఒక ధైర్యం కానీ తెగువ కానీ ఆవిడలో ఉన్నాయి.
ఇప్పుడు ఆవిడ మీద అంత ఇబ్బందులు కలిగించినప్పుడు వైసీపీ వాళ్ళు, మీకు తెలుసు ఆవిడ హెల్మెట్ పెట్టుకుని స్కూటర్ మీద వచ్చి గోడలు దూకి వెళ్ళి ఆవిడ అంటే చాలా సాహసాలు చేసింది ఆవిడ. మనకు అలాంటి వ్యక్తి కావాలండి. హోమ్ మినిస్టర్ అంటే ధైర్యం స్థైర్యం అన్నీ ఉండాలి. అది వనితలో లేనివన్నీ కూడా ఈవిడ క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈవిడ 100% ఒక హోమ్ మినిస్టర్గా పనికొస్తారండి. ఈవిడ ఖచ్చితంగా లెక్కలు తీస్తారు. ఇప్పుడు వనిత మీద ఇవాళ చాలా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు తెలుసో లేదో, ఎవరైతే పాన్ కార్డులు ఉపయోగించరో రైతులు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళందరివి కూడా వాళ్ళ పేరున వీళ్ళు చాలా అన్యాయాలు చేశారట. పాన్ కార్డ్స్ వాడని వాళ్ళవన్నీ కూడా వాళ్ళ పేర్లు తీసుకుని లోన్లు తీసుకున్నారో ఏమేం చేశారో ఇప్పుడు వాళ్ళందరికీ నోటీసులు వస్తున్నాయట. సో వాటి మీద చర్యలు తీసుకోవాలి. తర్వాత ఈవిడ గేట్లు బార్లా తెరిచి అవినీతికి చాలా ఈవిడ అవకాశం ఇచ్చారు. ఈవిడ అన్ని రకాలుగా కూడా ఇప్పుడు రేట్లు డిసైడ్ చేసి, అంటే ఉద్యోగాలకు కావచ్చు, మరొక విషయంలో కావచ్చు, ఈవిడ రేట్లు డిసైడ్ చేసి, ఎందుకంటే ఇంకెలాగా ఎన్నికలు వచ్చేసాయి కదా, అప్పుడు చాలా విపరీతంగా ఈవిడ లంచాలు తీసుకున్నారు, అవినీతి అక్రమాలు చేశారు అని ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి. సో అనిత గారు వీటన్నిటి మీద దృష్టి పెడతారండి, అందులో సందేహం లేదు. ఆవిడ తీసుకోవాల్సిన లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇంకా చాలామంది మాజీ మంత్రుల మీద కూడా ఆవిడ తీసుకోవాలి. ఆవిడని ఏడిపించిన వాళ్ళందరినీ ఆవిడ ఏది మర్చిపోదు. ముఖ్యంగా ఆ విషయంలో అనిత గారు నిద్ర కూడా పోరు నన్ను అడిగితే. అయితే ఇక్కడ చూసుకుంటే వనిత ప్లస్ అనిత లాస్ట్ టైం కూడా మహిళకే హోంశాఖ ఇవ్వడం, ఇప్పుడు కూడా అనితకి ఒక మహిళకే హోంశాఖ ఇవ్వడం, సో ఈ రెండింటిని ఎలా చూడాలి? మంచిదేనండి. అంటే ఇప్పుడు సమీకరణాల్లో కూడా వాళ్ళకి చక్కగా కలిసి వచ్చింది. ఇందాక ఎవరో అడిగారు ఒక విలేకరి అనిత గారిని, మిమ్మల్ని మరి డీజీపీ ఆఫీస్లోకి రానివ్వలేదు కదా అంటే ఆవిడ ఇట్లా చూపించింది, అంటే తలరాతని ఒకటి. రెండోది ఆవిడ ఒక మాట అన్నారు, ఆ రోజు నా దగ్గర నేను ఇచ్చిన కంప్లైంట్ తీసుకుని ఉంటే ఒక చిన్న కాలం పడి ఉండేది ఒక పేపర్లో, అది ఎప్పుడైతే తీసుకోలేదో వాళ్ళే దాన్ని పెద్దది చేశారు, మెయిన్ పేజ్లోకి వచ్చింది ఆ వార్త. సో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చేసిన దానికి డెఫినెట్గా ఇవిడికి మంచిగా జరిగింది నన్ను అడిగితే. సో వాళ్ళు ఎప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఇలాంటి తప్పిదాలే చేశారండి. ఇవాళ వాళ్ళు ఓడిపోవడానికి వాళ్ళు ఏదో ఇప్పుడు కొత్తగా ఈవీఎంల మీద పడి ఏడుస్తున్నారు, కానీ ఈవీఎంలు కాదు, చేతిలా ప్రతి ఒక్కళ్ళు చేశారండి. ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు వెనకాలండి వెన్నుపోటు పొడిచారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా చాలా తప్పులు చేశాడు, ఆయన సంక్షేమం ఇచ్చేస్తే సరిపోతుంది అనుకున్నాడు ఆయన. సో వనిత లాంటి వాళ్ళు మరి ఎంత తిన్నారో ఏంటో హోమ్ మినిస్టర్గా ఉండి, ఇప్పుడు పోలీస్ శాఖలో చాలామంది ఆవిడకి డబ్బులు కట్టారు, వాళ్ళందరూ ఇప్పుడు లబోదిబ్బోం అంటున్నారు ఓడిపోయాక. ఎందుకంటే ఇప్పుడు ఆ డబ్బులన్నీ వెనక్కి రావు కదా, ఆవిడ తినేసింది. ఇప్పుడు ఎంత ఆవిడ మీద ఇంకా చాలా ఉన్నాయండి, మరి ఏంటేంటి అనేది అక్రమాలు బయటికి రావాలి, అవినీతి పనులు ఏం చేసిందో. అంటే ఒక మాట్లాడడం గట్టిగా రాని మహిళ ఇంత అవినీతి చేయగలదా, ఈ విషయంలో తెలివితేటలు ఉన్నాయా, అది ఆశ్చర్యంగా ఉంది మనకి. అయితే గతంలో చూసుకుంటే అనిత నుంచి ఎటువంటి ఆరోపణలు లేవు. అనిత జస్ట్ ఒక మహిళలాగా కావచ్చు, అలా తన పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనకున్నటువంటి ప్రాబ్లమ్స్ని వ్యక్తం చేస్తానికి వెళ్ళొచ్చు పోలీస్ స్టేషన్. బట్ కాకపోతే ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని అనితని పెట్టారు గతంలో మనం చూసుకుంటే. ఇప్పుడు వనిత మీద అనేక రకాలైనటువంటి కేసులు నమోదవబోతున్నాయి. ఇప్పుడు వనిత పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? నెక్స్ట్ జైలు లెక్క పెట్టాలండి. ఇప్పుడు వరుసగా మాజీ మంత్రులు అందరూ రెడీగా ఉండాలండి. వాళ్ళకి జైల్లో ఏ నెంబర్ ఇస్తారో అది దానికోసం వెయిట్ చేయాలి వాళ్ళు. ఇంతవరకు ఏ మినిస్ట్రీ ఇస్తారని వెయిట్ చేశారు కదా గతంలో. ఇప్పుడు మనకి జైలు నెంబర్ అంటే ఖైదీ నెంబర్ ఎంత అనేది వాళ్ళు వెయిట్ చేయాలి. సో అప్పుడు మంత్రివర్గంలో వాళ్ళకి ఒక మంత్రిత్వ శాఖ ఎలా ఇచ్చారో ఇప్పుడు ఖైదీ నెంబరు అలా వెయిట్ చేయాలి. ఎందుకంటే అందరూ తప్పులు చేశారు. వాళ్ళు కొడాలి నాని పరిస్థితి చూడండి, మాట్లాడగలుగుతున్నాడా? బయటకు కూడా రాలేకపోతున్నాడు, హెల్త్ కూడా బాగోలేదుట. 200 కోట్ల స్కామ్ అని బయటకు వచ్చింది మనకి. 200 కోట్లు ఏంటి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు, మనకు తెలియదు. సో ఇప్పుడు నోరు ఉంది కదా అని పడేసి అందరి మీద పడి వాళ్ళని తిట్టి బూతులు మాట్లాడి 5 ఏళ్ళు గడిపేశారండి. వాటి ఫలాలు అనుభవించాలి కదా. ఇప్పుడు మనం చేసిన మంచో చెడో ఆ కర్మఫలం మనం అనుభవించాలి కదండి. అది గతంలో మనం చెప్పుకున్నట్టుగా కర్మఫలాలు ఎప్పుడో రావట్లేదండి. ఇప్పుడు వచ్చే జన్మో లేకపోతే మన పిల్లలకు అలా వెళ్ళటం లేదు. మనం చేసిన మంచైనా చెడైనా కర్మఫలం మనమే అనుభవిస్తున్నాం. ఇది మనకి హిందూ ధర్మంలో చెప్పినా ఎవరు చెప్పినా ఇదే. సో కర్మఫలాన్ని ఎవడు తప్పించుకోలేడు. కాబట్టి ఇప్పుడు ఏ మినిస్టర్ అయినా సరే తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా జైలుకి వెళ్తారండి. అందులో ఇప్పుడు అనిత గారు లాంటి మనిషి, ఆవిడ సింహస్వప్నంలాగా ఉంటుంది. ఇప్పుడు మన సాయి కుమార్ సినిమాలు చూసాం, మీకు గుర్తుంటే 3 సింహాలు అని ఆయన అంటాడు. అలాగా అనిత నిజంగా ఆ లెవెల్లో ఉండగలరండి ఆవిడ. నాకైతే ఆవిడలో అదే కనిపించింది. అందులో మీరు ఇందాక అన్నారు ఆవిడ మీద ఎటువంటి మరక లేదని, ఖచ్చితంగా లేదండి.
ఎందుకంటే ఆవిడ హిందూ, ఇండియన్ హిందూ మాదిగా అని చెప్పారు ఆవిడ గురించి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆవిడని బోర్డు మెంబర్ చేసినప్పుడు, టీటీడీ బోర్డు మెంబరు, ఆవిడ మీద ఎలిగేషన్స్ వచ్చాయట, ఈవిడ హిందూనా కాదా అని. ఆవిడ వెంటనే ఆ పోస్ట్కి రిజైన్ చేసింది ఆవిడ. అంటే నేను అనేది ఒక మనిషిలో ఉండే నిజాయితీకి తార్కాణాలు ఇవన్నీ. సో ఏ రకంగా చూసుకున్నా ఆవిడ మీద ఒక్క మరక లేదండి, అవినీతి మరక లేదు, మరి ఏ రకమైంది లేదు. ఆవిడ షీఈ్ వెరీ బోల్డ్ లేడీ. సో మనం మళ్ళీ ఒక కిరణ్ బేడీని ఆవిడలో చూడొచ్చు, నేనైతే అలాగే అనుకుంటున్నాను. సో ఇప్పుడు అందరూ కూడా లెట్ us వెయిట్. ఇప్పుడు వైసీపీ మాజీ మంత్రులందరికీ ఏ గతి పడుతుంది, వాళ్ళు ఏమవుతారు, తర్వాత రోజా పరిస్థితి ఏంటి, వనిత గారి పరిస్థితి ఏంటి. సో ఇప్పుడు వనిత వర్సెస్ అనిత మనం చూద్దాం. అయితే వనితకు తిక్కుంది, అనితకు లెక్కుంది. సో లెక్క తిక్క రెండు సరి చేస్తారు అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఈవిడకి తిక్కున్నా, ఈవిడకి ఏమున్నా కూడా ఆవిడ అందరి తిక్కలు కుదురుస్తుంది. ఆవిడ అందరి లెక్కలు తేలుస్తుంది, అందరి తిక్కలు కుదురుస్తుంది ఆవిడ. అందులో మీరేం సందేహపడక్కర్లేదు. అందులో ఆవిడ మెమరీలో చాలా అందులో చిన్న ఆవిడ. సో షీ డిజర్వ్స్ ద పోస్ట్. అట్ ద సేమ్ టైం ఆవిడ ఏది మెమరీలోంచి ఆవిడ చిప్ ఏమి బయటకు వెళ్ళిపోలేదు. కాబట్టి ఆ చిప్పులు అన్నీ ఆయన రెడ్ బుక్లో రాసుకున్నారు, ఈవిడ మెమరీలో రాసుకున్నారు. లోకేష్ గారు అక్కడ రెడ్ బుక్లో రాశారు. కాబట్టి ఆవిడ ఒక్కొక్కటి చిట్టా తీసి అందరికీ ఏమి ఇవ్వాలో చక్కగా ఆవిడ ఇస్తారు. చూద్దాం మేడం, ఖచ్చితంగా గత హోము నేడు హోము ఏం జరగబోతుంది, వనిత వర్సెస్ అనిత ఏం జరుగుతుందో చూద్దాం. నమస్తే. నమస్తే.